అసైన్ చేస్తాము. సో కోఆర్డినేషన్ అనేది కుదురుతుంది ఈజీగా. ఇంకొకటి మాకు రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి కావాలి, టెంపరీగా అయినా సరే. సీసీ కెమెరాస్ ఉంటే మాకు పీసీఆర్లో కానీ లేకపోతే మా స్టేషన్స్లో మానిటర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఏదైనా రూట్లో ఇబ్బంది వచ్చినా కూడా మేము డైవర్షన్ పెట్టుకోవడానికి కుదురుతుంది. సో సీసీ కెమెరాస్ కంపల్సరీ ఇన్స్టాలేషన్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే డీజేకి అస్సలు ఎటువంటి పర్మిషన్ అయితే ఉండదు, అదైతే కంపల్సరీ. సో డీజే కోసం ఎవరైనా వచ్చినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చేది లేదు. ఇంకొకటి లైటింగ్ అన్నమాట. లైటింగ్ అనేది రూట్స్ లో అట్లాగే నిమజ్జన్ పాయింట్స్ దగ్గర ఎడిక్వేట్ లైటింగ్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటది. బ్యారికేడింగ్ ఇందాక ఆర్డీఓ గారు మాట్లాడారు. తర్వాత మైక్ సిస్టమ్ కూడా నిమజ్జన్ దగ్గర మైక్ సిస్టమ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటే మంచిది, అనౌన్స్మెంట్స్ అది ఇవ్వడానికి. అట్లాగే మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరే పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే ఆర్గనైజర్స్ మంచిది. ఇందాక వాళ్ళతో మాట్లాడితే ఒక 2500 అవుతుంది అని చెప్పారు. సేఫ్టీ గురించి పెట్టుకుంటే బెటర్. అట్లాగే ఆ రోజు నిమజ్జన్ రోజు కంపల్సరీ డ్రై డే అనేది పాటిస్తే బెటర్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అదొకటి. అండ్ టౌన్ లో ఉండే వాళ్ళందరూ 5th డేకి నిమజ్జనం పెట్టుకోవాలి, అదొకటి. బియాండ్ దట్ మాకు కూడా కుదరదు, ఎందుకంటే ఫోర్స్ అంతా కర్నూలు వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంకే డే పెట్టుకున్నా కూడా బంద్